హాయ్ అండి అందరికీ. ఈరోజు మా టెర్రస్ గార్డెన్లో అయితే కొన్ని కూరగాయలు అయితే హార్వెస్ట్గా ఉన్నాయి. ప్రస్తుతానికి మా గార్డెన్ పరిస్థితి అయితే ఈ విధంగా ఉంది. పచ్చటి మొక్కలతో అయితే చాలా కలకలలాడుతూ ఉంది. అయితే ఈ ఆకుల మధ్యలో ఏం కూరగాయలు ఉన్నాయి ఏంటి అనేవి మీకు కనపడకపోవచ్చు. ఇప్పుడు నేను ప్రతిదీ హార్వెస్ట్ చేసి మీకు చూపిస్తాను ఏమేమి వచ్చాయి ఏంటి అనేది. అయితే నాకు ఈ విధంగా కూరగాయలు అనేవి రావటానికైతే నేను మొక్కలకైతే కొన్ని ఫెర్టిలైజర్స్ ఇస్తున్నాను. ఏమేమి ఇస్తున్నాను ఏంటి అనేది మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను. అయితే లాస్ట్ వరకు వీడియో చూడండి, స్కిప్ చేయకుండా. ఎందుకంటే నేను హార్వెస్ట్ చేస్తూ మధ్య మధ్యలో మీకు అయితే చెప్తూ ఉంటాను. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ నేను బీరకాయలు అయితే హార్వెస్ట్ చేస్తున్నాను. ఇదైతే ముదిరింది, ఇంకా వదిలేస్తున్నాను. ఈ బీరకాయలు కూడా మన గార్డెన్లో హార్వెస్ట్ చేసిన కాయల నుంచే నేను సేవ్ చేశాను కదండి విత్తనాలు, అవి పెట్టాను. వాటి నుంచే వచ్చినవి ఇవి. చాలా హెల్దీగా వచ్చాయి మొక్కలు. అయితే బీరకాయలు ఇలా ఉండటానికి కారణం ఏంటంటే ఇది నాటు వెరైటీ కాబట్టి ఈ విధంగా ఉన్నాయి. నేను ఇచ్చే లిక్విడ్ ఫెర్టిలైజర్స్ వల్ల మనకు బీరకాయలు అనేవి ఇంత హెల్దీగా వచ్చాయి. ఈ బీరకాయలు ఇలా చూస్తూ ఉంటేనే పచ్చివే తినాలి అనిపించేలా చూడండి ఎంత హెల్దీగా ఉన్నాయో. ఇంకా ఇక్కడ ఈ చిన్న బీరకాయలు అయితే నేను కోయట్లేదు, ఎందుకంటే అవి ఇంకొక 2-3 డేస్లో అయితే నాకు రెడీ అయిపోతాయి. ఇంకా నెక్స్ట్ టైం అయితే కోస్తాను. ఇది కాకరపాదు అండి. ఈ కాకరపాదు పెట్టుకొని కూడా నేను 3 మంత్స్ పైనే అయింది. నాకు ఇంకా కాకరకాయలు వస్తూ ఉన్నాయి. అయితే నేను ఈ కాకరపాదుకి ఏం చేశానంటే, కాకరపాదుకి కొంచెం దగ్గరలో మట్టి అంతా పక్కకు అనేసి అక్కడ నాకు కిచెన్ నుంచి వచ్చిన కిచెన్ వేస్ట్ని అయితే వేస్తూ ఉన్నాను. దానివల్ల నాకు కాకరపాదు ఇంకా వస్తూ ఉంది కాకరకాయలు. ఇంకా నెక్స్ట్ ఇది పొట్ల తీగ అండి. ఈ పొట్ల విత్తనాలు కూడా నేను సేవ్ చేసుకున్న విత్తనాలే వేశాను. మొక్క అయితే చాలా హెల్తీగా వచ్చింది. కాకపోతే కొంచెం పిండి నల్లి అనేది అటాక్ అయింది. నేను లిక్విడ్ ఫెర్టిలైజర్ స్ప్రే చేస్తూ ఉన్నాను కాబట్టి కొంచెం కంట్రోల్ అయితే అయింది. నాకు పొట్లకాయలు కూడా బాగానే వస్తున్నాయి. దగ్గర దగ్గర నాకు 1 కేజీ దాకా పొట్లకాయలు అయితే వచ్చాయి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నేను దొండకాయలు అయితే కోస్తున్నాను. అయితే ఈ దొండకాయలు కోయాలంటే పెద్ద టాస్క్ అండి, ఎందుకంటే ఈ ఆకులు దొండకాయలు కలిసిపోయి ఉంటాయి. చూసుకొని అయితే కోయాలి. ఇంకా కోస్తున్నాను ఇప్పుడు దొండకాయలు అయితే. నాకు ఈరోజు వచ్చిన దొండకాయలు అయితే ఇవి. ఇక్కడ చూడండి బీర పిందె ఎలా ఉందో, దీన్ని మనం సెట్ చేసుకోవాలి, అప్పుడప్పుడు గమనిస్తూ ఉండాలి. ఈ దొండకాయలు అయితే వచ్చాయి నాకు ఈరోజు మా గార్డెన్లో. ఈ దొండకాయలు అయితే మా పాపకు చాలా ఇష్టము. ఇంకా ఇక్కడ వచ్చేసి కొన్ని బెండకాయలు అయితే ఉన్నాయి, అవి కూడా హార్వెస్ట్ చేస్తున్నాను. ప్రస్తుతానికైతే కొన్నే వచ్చాయి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి గోంగూర ఉంది. ఈ గోంగూర కూడా చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. నేను ప్రతి 5 డేస్కి ఒకసారి లిక్విడ్ ఫెర్టిలైజర్స్ అనేవి స్ప్రే చేస్తూ ఉంటాను. దానివల్ల మనకు ఇంత హెల్తీగా ఉన్నాయి మొక్కలు. ఎప్పుడైనా సరే మనం ఆకుకూరలు ఇలా కింద నుంచి కట్ చేయాలి. కట్ చేసినప్పుడు మనకి నెక్స్ట్ టైం వచ్చేవి చాలా హెల్తీగా ఇంకా బుషీగా వస్తాయి. గోంగూర ఇలా కట్ చేసుకోవాలి. మనం ఆకులు గిల్లకుండా ఈ విధంగా కట్ చేయాలి గోంగూర. ఇంత గోంగూర అయితే వచ్చింది ఈరోజు నాకు మా గార్డెన్లో. ఈరోజు నేను మా టెర్రస్ గార్డెన్ నుంచి హార్వెస్ట్ చేసుకున్న కూరగాయలు అయితే ఇవి అండి. బెండకాయ, కాకరకాయ, బీరకాయ, పొట్లకాయ, దొండకాయ, గోంగూర అండి. ఎర్ర గోంగూర కూడా హార్వెస్ట్ చేశాను, కానీ నేను దాన్ని వీడియో అయితే తీయలేదు. వీడియో బాగా లెంత్ అవుతుందని తీయలేదు. నా ఈ హార్వెస్టింగ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్.